నిక్కచ్చిగా మాట్లాడడం, నిజాయితీగా వ్యవహరించడం, ఇది ప్రస్తుతం రాజకీయాల్లో కరువైన రోజులు. కానీ కరెక్ట్గా మాట్లాడుతూ ఏ విషయం మీదైనా స్పష్టమైన అభిప్రాయం చెప్పడంలో సాహసంగా వ్యవహరించేటువంటి వ్యక్తి గాదె వెంకటరెడ్డి. ప్రస్తుతం మంత్రి గాదె వెంకటరెడ్డి మనతో ఉన్నారు. నమస్కారం. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితికి కారణం ఏమంటారు? మనకు 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అయినారు. 5 సంవత్సరాలు నిర్విఘ్నంగా నాయకత్వానికి ఎదురులేదు, నాయకత్వాన్ని అందరూ సమర్థించారు. 2009లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీని ఓడించాలా, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా చేయాలనే అభిప్రాయంతో ఒక మహాకూటమి ఏర్పడింది. సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, టీఆర్ఎస్. ఇక్కడ కనుక బాగా మెజార్టీ సంపాదించుకోగలిగితే ఆ కూటమికి, తెలుగుదేశానికి కూడా ఎక్కువ సీట్లు కనుక వచ్చేస్తే ఆ రాష్ట్రం, మరి ఆంధ్రప్రదేశ్లో అంటే ఆంధ్ర అండ్ రాయలసీమలో ఎక్కువ సీట్లు సంపాదించుకోవచ్చు, మన మంత్రివర్గం ఫార్మ్ చేయొచ్చు అనే అభిప్రాయంతో ఆనాడు కలయిక ఏర్పడింది. అందువల్ల రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో మళ్ళా 2009లో అధికారానికి వచ్చాము. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, తెలంగాణలో కూడా మాకు 50 పైన వస్తాయని నేను చెప్తున్నాను. అట్లనే ఆంధ్రలో ఒక 105, 110, 120 వస్తాయని చెప్తాను. మాకు 170, 160 కంటే ఎక్కువ రావని అభిప్రాయం నాకు ఖచ్చితంగా ఆ రోజు నేను రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పాను. ఫస్ట్ ఫేజ్లో 154 ఎలక్షన్స్ జరిగినప్పుడు నా బాపట్ల కాన్స్టిట్యూన్సీ వచ్చాడు. నేను అడిగాను, సార్ మన పొజిషన్ ఎట్లా ఉంది, ఫస్ట్ ఫేజ్లో అంతా పోయింది అంటున్నారు కదా, 100 సీట్లు తెలుగుదేశం గెలుస్తానంటే నేను ఆయన చాలా కరెక్ట్గా అసెస్ చేస్తాను. ఎగ్జిట్ పోల్ రిజల్ట్ 77 to 79 అన్నాడు ఆయన క్యాల్కులేషన్. నేనుండి ఉత్తరాంధ్రలో 34 సీట్లకు ఎన్ని వస్తాయి సార్ అన్నాను. 25 వస్తాయి అన్నాడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే మన క్యాల్కులేషన్ తెలంగాణలో మోర్ దాన్ 50 వస్తాయా అనే అభిప్రాయంతో అడిగాను. ఖచ్చితంగా అదే సరిపోయింది. రిజల్ట్స్ వచ్చిందా చూస్తే 25 కరెక్ట్గా ఉత్తరాంధ్రలో గెలిచింది, 34 సీట్లకి. ఇక్కడ 52 సీట్లు గెలిచాం, అక్కడ 106 సీట్స్ గెలిచాం. కాబట్టి ఏమిటన్నమాట, సిచ్యువేషన్ వచ్చినప్పటికల్లా కూడా మేము 156 సీట్లు కాంగ్రెస్ గెలిచి మళ్ళా మంత్రివర్గం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రాజశేఖర రెడ్డి గారు తిరుగులేని నాయకుడిగా చలవడినాడు, ఎదిగారు. ఎదిగిన తర్వాత మనిషిలో చాలా మార్పు వచ్చింది. ఆయనలో మనం ఎదిగిన కొద్దీ ఒదగాలని చెప్పేటువంటి మనస్తత్వం అంతకుముందు లేదు ఆయనకి. ఆ మనస్తత్వం అటు మనస్తత్వం ఏర్పరచుకొని సమర్థవంతంగా అందరినీ సెక్షన్స్ కూడగట్టుకొని ఎవరికి కష్టపెట్టకుండా లోపలే ఉన్న సంతోషపెడుతూ రాష్ట్ర నాయకత్వాన్ని సమర్థవంతంగా నిర్వహించాడు అన్నాడు. దురదృష్టవశాత్తు ఆయన హెలికాప్టర్లో చనిపోవడం జరిగింది. హెలికాప్టర్లో చనిపోయిన తర్వాత ఒక వాదన ఏం తీస్తున్నారంటే కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచన కొంతమంది మా మంత్రివర్గ సభ్యుల్లోనే వచ్చింది. రోసయ్య గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి మంత్రివర్గంలోనే పేర్లు అనవసరం, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి తీర్మానం చేయాలనేటువంటి ప్రపోజల్ క్యాబినెట్లో పెడితే దాని మీద కొంతమంది మేము మా ఓటులో ఉన్నది ఇది ప్రాపర్ ఫోరక్ కాదా, దాని మీద ఆయన రేపు హైకమాండ్ వాళ్ళు వస్తారు, మనకి ఇష్టమైన వ్యక్తి పేరు చెప్పచ్చు, అప్పుడు మనం ఏదో ప్రొజెక్ట్ చేసి చేద్దామనేటువంటి మాటగా చెప్పడం జరిగింది. ఆ ప్రపోజల్ పోయింది. తర్వాత ఢిల్లీ పోయి రిప్రజెంట్ చేయాలన్న ఆలోచన కూడా కొంతమంది కలిగింది. నేను చెప్పాను అప్పుడు కూడా, ఢిల్లీకి ఇప్పుడు మనం ఓటర్ సమంజసం కాదా, ఇంతవరకు ఆ శవం కూడా ఇది హైదరాబాద్ రాలేదు, మనం ఇప్పుడే పోయి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకొని ఢిల్లీ పోయి మనం కావాలని అనుకోవడంలో అంత ధర్మం కాదయా, పద్ధతి కాదయా అని అంటే అప్పుడు మేము ఇడుపులపాయ పోవాలని బయలుదేరాము అందరూ స్పెషల్ ఫ్లైట్లో. అక్కడ మేము చేరలేకపోయినాం, ఇడుపులపాయ చేరలేకపోయాం. తర్వాత ఇక్కడ ప్రధానమంత్రిను మరి మేడం గారు వచ్చారు, ఎవరు సోనియా గాంధీ గారు వచ్చారు. ఎక్కడ కొంత రాంగ్ సిగ్నల్స్ పోయినాయి అంటే అప్పుడు కూడా నేను చెప్పాను, సిగ్నేచర్ క్యాంపెయిన్ పెట్టినాను, ఎమ్మెల్యేలందరూ సంతకాలు పెట్టాను. అప్పుడు కూడా నేను కొంచెం మంచిగా అది పద్ధతి చెప్పాను. నేను అప్పుడు చెప్పడం కూడా ఏదైనా సిగ్నేచర్ క్యాంపెయిన్ నడిచింది. ఒక రూమర్ పెట్టినారంటే ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ చేయలేదా, ఎందుకు ఈయన రాజశేఖర చనిపోయిన తర్వాత జగన్ ఎందుకు చేయకూడదు వాదన కొంతమంది లేవదీస్తున్నారు. సరే, సీనియారిటీ దృష్టిలో పెట్టుకొని, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని హైకమాండ్ రోసయ్య గారిని
ముఖ్యమంత్రి చేశారు. ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఇప్పటికప్పుడు పోలే ఇంకా ఆయన లీడర్షిప్ మీటింగ్ పెట్టి ఆయన లీడర్గా ఎన్నుకున్నట్టు జరగాలి కదా, అది కూడా జరగలేదు. చాలా కాలం నవంబర్లో కానీ జరగలేదు. అప్పుడే సర్దుబాటు చేసి జగన్మోహన్ రెడ్డి చేత పేరు ప్రపోజ్ చేయడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి మంచి హృదయంతో మంచి పరిస్థితి లోపల ఏమన్నా ఆయన పేరు ప్రపోజ్ చేయడం కూడా జరిగిందనే మాట మనం చెప్పుకో తప్పదు. అప్పటికి ఈ కేసీఆర్ మూమెంట్ వచ్చింది. కేసీఆర్ ఆయన ఏమన్నాడు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది పోలీస్ కేసు దాని మీద ఇదంతా ఫ్రీ జోన్ అనే పదం ఎక్కడా లేదు. ఫ్రీ జోన్ ఫ్రీ జోన్ ఫ్రీ జోన్ ఈ ఉద్యోగాలను ఉండవు, హైదరాబాద్ సిటీ అంతా వాళ్ళు డామినేట్ చేస్తారు, ఆంధ్ర ప్రాంతానికి తెచ్చినటువంటి వాళ్ళని కూడా అని చుట్టూ యూనివర్సిటీ చుట్టూ తిరిగినాడు, ఉపన్యాసాలు చెప్పినాడు. చెప్పి ఒక రకమైనటువంటి ఉద్యోగం, ఒక ఎస్టేటివ్ మైండ్, ఒక అప్రెన్షన్ స్టూడెంట్స్లో క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి నేను ఆమరణ నిరాహార చేస్తానని మాటగా చెప్పడం జరిగింది. దానికి ఏమైందంటే అప్పుడు ప్రభుత్వం మరి ఏ నిర్ణయం చేసుకుందో రోసే గారు ఉండగా రోసే ఆయన్ని అరెస్ట్ చేయటం అనేది నా అభిప్రాయం ఇప్పటికెప్పుడు కూడా తప్పని అభిప్రాయం. ఆయన అరెస్ట్ చేయకుండా ఉంటే ఆయన చేసే 4 రోజులు ఉండేవాడు, 5 రోజులు ఉండేవాడు, ఆయన విరమించుకుని పోయినవాడు. చంద్రబాబు నాయుడు దీక్షల సరిపోయింది. కాకుండా అరెస్ట్ చేసినప్పటికల్లా కూడా దాన్ని అక్కడి నుంచి ఖమ్మం ట్రాన్స్ఫర్ చేసినాడు. ప్రజల్లో సింపతి క్రియేట్ చేసిందంటారు. ఖమ్మం ట్రాన్స్ఫర్ చేసినాడు. ఖమ్మం ట్రాన్స్ఫర్ చేసి అక్కడ ఏం చేసినాడు, ఆయన సర్దుకున్నాడు. ఓపెన్ ఆయన రసం ఏదో తాగినాడు. రసం తాగిన ఉత్సాహంతో మా కలెక్టర్ గారును ఎస్పీలు టీవీలో వాళ్ళంతా పోయి పెట్టారు, గొట్టం పెట్టేశారు. గొట్టం పెట్టేసినప్పటికీ నన్ను బలవంతం చేసి తాగిచ్చారు. అప్పటికి ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో బయటకు వచ్చావని శవం చూస్తా ఉన్నారు ఉస్మాన్ విద్యార్థులు. అప్పుడు నేను మాకున్న బలవంతం చేశానని అక్కడ కంటిన్యూ చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను, మళ్ళా నన్ను అయ్యా నిజాం హాస్పిటల్కి, నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళించండి, నేను తొందరలోనే సర్దుకుంటాను. సరే కర్మశాత్ అన్ని అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక్కడ ఆయన కంటిన్యూ చేసినాడు. కంటిన్యూ చేసిన తర్వాత మొదటి ఉద్దేశం అతనికి ఊరు టాక్స్ పిలిస్తే చాలు అనే లెవెల్లో ఉన్నాడు. విత్డ్రా చేసుకుంటాను నేను, నన్ను టాక్స్ పిలవండి అనే మాటలో ఉన్నాడు. దురదృష్టం ఏంటంటే ఆయన ఢిల్లీకి రోసే గారిని పోయినాడు. పోయిన తర్వాత మరి ఏ విధంగా జరిగిందో మనకు తెలియదు. డైరెక్ట్గా ఒకటి తప్పు ఏమిటంటే, నేను తప్పనే చెప్తున్నాను ఎప్పుడు కూడా, కేంద్ర హోంశాఖ డైరెక్ట్గా ఈ టీఆర్ఎస్ కాంటాక్ట్ వచ్చింది. మేజర్ మిస్టేక్ కమిట్ అయిపోయి వీళ్ళు టాక్స్ పెడతా ఉన్నటువంటి వాళ్ళు కాదు, ప్రక్రియ మొదలెట్టాలా, చేయాలా, చెందాలా, తీర్మానం పెట్టమని అన్నాడు రోసే గారు డైరెక్ట్ ఇచ్చాడు. రోసే గారు అయితే మీకు చెప్పాడు లేదు నాకు తెలియదు, కానీ మాకు చెప్పాడు తీర్మానం నేను పెట్టలేను, నా వల్ల కాదు అని సోనియా గాంధీ. సోనియా గాంధీ దగ్గర నుంచి మళ్ళీ మన్మోహన్ సింగ్ మళ్ళా డ్రాఫ్ట్ మార్చి తీసుకొచ్చారు. డ్రాఫ్ట్ మార్చి తీసుకొచ్చిన ప్రధానమంత్రి కూడా రోసే గారి మీద ఈ బాధ్యత పెట్టిన మంచిది కాదు, ప్రధానమంత్రి కూడా ఉన్నారు. ఆఖరికి ఏం చెప్పినా తీర్మానం పెట్టాలా లేదని పక్కన పెట్టి అల్టిమేట్ గా ఈ డిసెంబర్ 9వ తేదీ దుర్దినం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఎందుకంటే ఒకటి ఏం చెప్తున్నారంటే వాడు చెప్పేది అన్ని పార్టీలు పక్షాలు ఏకంగా అంగీకరించినాయని చెప్తున్నారు. అది తప్పు అంటున్నారు. ఎలా అంటారేమో 12/2/2009 రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో స్టేట్మెంట్ చేసినాడు. చేస్తే ఏమన్నాడు, వీఆర్ నాట్ ఫర్ తెలంగాణ అని చెప్పలే ఆయన. వీఆర్ నాట్ అపోజ్ టు తెలంగాణ ఇన్ ప్రిన్సిపల్, బట్ ఉత్తరాంధ్రప్రదేశ్ కావాలని కోరుకుంటున్నారు, హైదరాబాద్ వాళ్ళు కోరుకుంటున్నారు, రాయలసీమ వాళ్ళు కోరుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఉన్నాయి, వాదనలు ఉన్నాయి. బిఫోర్ టేకింగ్ ఎ డిసిషన్ ఆ స్టేక్ హోల్డర్స్ యొక్క ఒపీనియన్ కూడా పరిగణలోకి తీసుకోవాలనేటువంటి స్టేట్మెంట్ ఆయన ఇచ్చింది. అదే మేము ఇక్కడ అంతకుముందు సిఎల్పి మీటింగ్ రోసే గారు నిర్ణయం చేశాడు. ఆ మీటింగ్లో వచ్చిన పర్యవసానం చేసుకోవాలి నిర్ణయం, ఇది నిర్ణయం ఏం చేసింది. అప్పుడేమన్నారంటే ప్రతి వాళ్ళు మాకు హైదరాబాద్ రాష్ట్రం కావాలని కొంతమంది లేచారు, ఉత్తరాంధ్ర కావాలని కొంతమంది లేచారు, సరే రాయలసీమ కావాలని కొంతమంది లేచారు. అయితే ఇదంతా హైకమాండ్ కూలిపెడతా ఉన్నారు. దాన్ని ఆశ్రయ తీసుకొని ఈ తెలంగాణకు అనుకూలంగా తీర్మానం పాస్ చేశారనేటువంటి కంక్లూజన్కి వచ్చేసారు వాళ్ళు. నెంబర్ 1. రెండవది ఆల్ పార్టీ మీటింగ్ పిలవన్నారు 8వ తారీఖు, బాగా గుర్తు. వాళ్ళు పిలిస్తే ఏం చెప్పినారు, ఆల్ పార్టీ మీటింగ్ లో తెలంగాణ ఏమీ చెప్పలేదు,
తెలుగుదేశం కూడా నాకు తెలిసినంతవరకు. ఈ తీర్మానం పెడితే మేము సపోర్ట్ చేస్తాం. దట్ ఈస్ స్టేట్మెంట్ గివెన్ బై తెలుగుదేశం పార్టీ. అంతకుముందు అంగీకరించారా? ఎలక్షన్ ఇందాక చెప్పిన మహాకూటమి పార్లమెంట్ లో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చినటువంటి కాగితాలు దానికి ఇది లేటెస్ట్ గా ఉన్నారంటే వీళ్ళు తీర్మానం పెట్టాలనుకున్నారు బాబు. రైట్ పెడితే చేస్తామన్న అభిప్రాయాలు ఉన్నారు. సరే దాన్ని ట్విస్ట్ చేసి ఇంకోటి రకంగా హైకమాండ్ ఎవరు నిర్ణయం చేశారో మనకు తెలియదు అనుకోండి. డిఎస్సిలో తీర్మానం చేశారని ఒక పదం ఆడాడు చిదంబరం. డిఎస్సి బిజినెస్ అడ్వైజరీ కమిటీ. బిజినెస్ అడ్వైజరీ కమిటీ అంటే అసెంబ్లీ శాసనసభకు సంబంధించిన కార్యక్రమాలను నియంత్రించే కమిటీ. ఇది బిఎస్సీలు నిర్ణయం చేశారన్నమాట కాదు. అందుకని సడన్ గా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటుకు ముందు దాదాపు ఫిబ్రవరి దగ్గర నుంచి సంప్రదింపులు జరుపుతున్నారు కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రాంత నాయకులను పిలిపించినారు, ఆ ప్రాంత నాయకులను పిలిపించినారు, ఇద్దరు సమన్వయం చేసినారు, ఒక అగ్రిమెంట్కి వచ్చారు. ఈ ప్రాంతం నుంచి చెన్నారెడ్డి గారు, కేవీ రంగారెడ్డి గారు, జె నరసింహరావు సంతకాలు పెట్టారు. అప్పుడు సంజీవ్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు తక్కువ సంతకాలు పెట్టారు. ఏ రాష్ట్రం ఇరుకోవాలన్నా కలవాలన్నా సంప్రదింపులు చాలా అవసరం. ఏం సంప్రదింపులు లేకుండా అందరూ అంగీకరించాలనేటువంటి భావన తీసుకొని డిసెంబర్ 9వ తారీఖు తెలంగాణ ప్రక్రియ షురు అవుతుందనేది మాట చెప్పడం అనేది ఒక హేతుబద్ధమైనటువంటి విషయం కాదు. అందువల్ల దాన్ని ఆశ మేమంతా కలిసి ఆ తర్వాత డిసెంబర్ 23వ తారీఖున అటు ప్రాంత సభ్యులందరూ కూడా అడ్జస్ట్ పొలిటికల్ పార్టీ కేబినెట్ కూడా ఏకగ్రీవంగా దీన్ని ఆమోదించింది. కేబినెట్ లో ఉన్నటువంటి ఆంధ్ర మంత్రులు కూడా వస్తే మా ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళకి కూడా మంత్రి పదవులు వస్తే మేమే ముఖ్యమంత్రులం అవుతాం, ఇక నుంచి ఈ సమస్యలు ఉండవు అని కేబినెట్ లోనే అన్నారన్నటువంటి వాదన. అప్పటి దానికి ముందు ఏదైతే డిసెంబర్ 9 ప్రకటనకు ముందు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఇండివిజువల్ గా ఒపీనియన్స్ అయితే ఆంధ్ర మంత్రులు కూడా అబ్జెక్ట్ చేయలేదన్న వాదన ఇప్పటికీ టీఆర్ఎస్ చాలా తప్పది. మమ్మల్ని అడగలేదు, మమ్మల్ని సంప్రదించలేదు. జరిగిన సంఘటన 7వ తారీఖు డిసెంబర్ 7వ తారీఖు సిఎల్పి మీటింగ్ ముందే పిలిచారు. వాళ్ళు పిలవమంటే మీటింగ్ కాదు. సంప్రదాయం ఏంటంటే అసెంబ్లీ జరిగేటప్పుడు సిఎల్పి మీటింగ్ అవటం సంప్రదాయం. దానికి ముందే పిలిచిన్నారు. తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ పెట్టమని ఆ రోజు సాయంకాలానికి వచ్చింది. అంతేగాని వాళ్ళు పెట్టమంటే సిఎల్పి మీటింగ్ పెట్టలేదు. అంతకు ముందు ముఖ్యమంత్రిగా రోషయ్య వచ్చిన తర్వాత మధ్యలో ఏదైతే డిసెంబర్ 9 ప్రకటనకి మధ్యలో కేబినెట్ లో కూడా భిన్నాభిప్రాయాలు ఉండేవి. మంత్రుల మధ్యన ప్రాంతాల వారీగా చీలికలు ఉండేవి. ఇరుపక్షాలు వాదించుకునేవాళ్ళు. ఈ వాదన అంతా కూడా అధిష్టానానికి తెలుసు. చివరికి ఈ గొడవ అంతా ఎందుకన్నటువంటి ఉద్దేశంతో అధిష్టానం కూడా ఆ రోజున తెలంగాణ తప్పు సమాచారం. మమ్మల్ని సంప్రదించాలి. తెలంగాణ ఇవ్వటమా లేదా, మనం ఏం చేద్దామనే విషయం చర్చ ఇప్పుడు అప్పట్లో తెలంగాణ మంత్రులు ఏమైనా కేబినెట్ లో అంటుండేవాళ్ళు. మా తెలంగాణ మంత్రులు మా ఫేస్ సేవింగ్ 14 మార్చండి, అది చేయండి అని అడిగారు తప్పితే తర్వాత నాట్ కేబినెట్ మీటింగ్ కలిసి మంత్రులు కలిసినప్పుడు చేసినప్పుడు చెందినప్పుడు జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయమని అంతకు ముందు ఎప్పుడు అడిగిన లేదు. మీరు కేబినెట్ సమావేశాల్లో పాల్గొనేవాళ్ళు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా తెలంగాణ కోసం మేము పోరాడేవాళ్ళం కేబినెట్ లో. అలాగే రోషయ్య టైంలో అయితే పూర్తిగా కంపల్సరీగా కావాలని చెప్పి మేము గట్టిగా ఒత్తిడి రాలేదు సార్. రోషయ్య గారి కేబినెట్ ఆ సమస్య ఉత్పన్నం కాలేదు. ఒకరోజు ఉన్న మంత్రులు గమన్నాడు. నేను, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, బాలినేని శ్రీనివాసరెడ్డి ఆంధ్ర నుంచి పోయినాం. తెలంగాణ ఆల్మోస్ట్ ఆల్ మంత్రులు, తెలంగాణ మంత్రులందరూ కూడా 10 మంది అంతమంది ఉంటే వాళ్ళు 11 మంది ఉన్నారు. వాళ్ళందరూ వచ్చారు. ఏం టాపిక్ అయ్యంటే ఆ రోజు చెప్పిన వాళ్ళు ఏదైతే సుప్రీంకోర్టులో పోలీసు డిస్ట్రిక్ట్ కోర్టు ఏదైతే ఉందో దాన్ని ఏదో విధంగా మనం తీర్మానం పేస్ చేయాలండి, అమెండ్మెంట్ కి కేంద్రాన్ని పంపించాలి అనేటువంటి వాదన తీసుకొచ్చారు. అది ఎందుకు మా ఫేస్ సేవింగ్ ఉండాలి, మేము చట్టానికి